Psalms 32 and verse 8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇక్కడ దేవుడు ఆయనే మనము చాలా వరకు అనేకమైన ఒపీనియన్స్, వారి యొక్క ఒపీనియన్, వీరి యొక్క ఒపీనియను, బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అభిప్రాయాలను మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనే కీర్తనలు 32:8 క్లియర్గా నీకు ఉపదేశము చేసేదను, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నీవు ఏ విధంగా నడవాలి, ఏ మార్గంలో నీవు ప్రాస్పర్ అవుతావు, ఏ మార్గంలో వెళ్తే నీకు సక్సెస్ అవుతుంది, ఏ మార్గంలో నువ్వు వెళ్తే ఒక మంచి పొజిషన్లోకి నీవు వస్తావు అనే మార్గముల గుండా నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే నీ మీద నేను దృష్టి ఉంచేస్తా, నేను నిన్ను చూస్తూ నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను. కొన్ని థాట్స్ వస్తాయి. గాడ్ విల్ గివ్ యూ ద పాజిటివ్ థాట్స్. వాట్ షుడ్ వి డూ ఇన్ దిస్ సిచ్యువేషన్? ఏమి చేయాలి ఈ సిచ్యువేషన్లో నాకు అర్థమవట్లేదేంటి? ఎప్పుడైతే నీవు నీ యొక్క మార్గములను, నీ యొక్క లైఫ్ని దేవుని చేతిలో పెడతావో అప్పుడు దేవుడు దాన్ని సరిగైన మార్గంలో నడిపిస్తూ, సరైన ఆలోచన నీకు చెప్తూ మంచి మార్గంలో నిన్ను ఆయన నడిపిస్తాడు. అందుకే అన్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను, నేను నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచేదను, నిన్ను సరి అయిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన మీద మనం ఎప్పుడైతే మన జీవితాన్ని, మన యొక్క తలంపులు, మన యొక్క పరిస్థితులన్నీ ఆయన మీద ఎప్పుడైతే మనం ఉంచుతామో ఆయన మనల్ని కరెక్ట్గా గైడ్ చేస్తూ, ఒక మంచి ఆలోచన చెప్తూ, మంచి మార్గంలో ఆయన మనకు వాక్యము ద్వారా, ఆయన దర్శనముల ద్వారా, డ్రీమ్స్ ద్వారా, కళల ద్వారా ఆయన మాట్లాడుతూ, ఆయన ఒక మంచి పాలు తేనెలు గల ప్రదేశం నీ మీద ఆధారపడుచున్నారు వారికి మీరు సరైన మార్గమును చూపిస్తారని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి సరైన మార్గంలో వారిని నడిపించి, వారికి ఉన్నత స్థానంలో మంచి పొజిషన్స్ వారికి దయచేసి, మంచి ఆలోచన వారికి చెప్పి, ఎవరైతే గోయింగ్ త్రూ సమ్ సిచ్యువేషన్స్, మ్యారేజెస్లో, అవును ప్రభా, ఏదైతే గుండా వెళ్తున్నారో ప్రభా, వారికి మంచి ఆలోచన మీరు చెప్పి, సరైన మార్గము మీరు మీ చిత్తానుసారంగా వారికి దయచేసి గొప్ప స్థానంలో వారిని ఉంచుమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.